నరదిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు కలమందను తీసుకొని ఇలా పరిహారము చేయండి. చాలా వరకు మేలు జరుగుతుంది. అమావాస్య రోజైనా, మంగళవారం రోజైనా, శుక్రవారం రోజైనా ఇలా కలమందతో పరిహారము చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నేను చెప్పేది కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కరెక్ట్గా నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. కలమందను తీసుకోవాలండి, వేళ్ళతో సహా తీసుకోవాలి. ఇంట్లో లేకపోతే బయట నుంచి తీసుకొస్తాము కదా, తీసుకొచ్చిన కలమందని ఏళ్ళతో సహా తీసుకొని మంచిగా కడగాలి. వాటర్లో మట్టి లేకుండా వేళ్ళని మంచిగా కడగాలి. కడిగిన తర్వాత పసుపుని పట్టించాలి వేళ్ళకి. చిన్న వేళ్ళ నుంచి పెద్ద వేళ్ళ వరకు పసుపుని మంచిగా పట్టించిన తర్వాత పసుపుతో బొట్టు పెట్టాలి, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఇలా పరిహారము చేస్తే నరదిష్టి, నరపీడ, నరఘోష, నర ఏడుపు చాలా వరకు పరిహారం అవుతుందండి. చాలా మంచిది. డబ్బు ఖర్చు వృధాగా అవుతూ ఉంటుంది కదా, ఎందుకు ఖర్చు అవుతుందో మనకు అర్థం కాకుండా ఉంటుంది. నర ఏడుపుకి వల్ల, నరదిష్టి వల్ల మనకి చాలా వరకు నష్టం జరుగుతుండింది. అలాంటప్పుడు ఇలా పరిహారము చేయండి. నరుల కన్ను పడితే నల్లరాయి అయినా పగులుతుంది అంటారు కదా, అలాంటప్పుడు మనకి చాలా వరకు ధన నష్టము జరుగుతూ ఉంటుంది, ఆస్తి నష్టము జరుగుతూ ఉంటుంది. హెల్త్ బాగలేకపోవడాలు, పిల్లలకి చీటికి మాటికి జ్వరాలు రావడము, మనకి జ్వరాలు రావడము, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కలమందను తీసుకోవాలి. అమావాస్య రోజైనా, మంగళవారం రోజైనా, శుక్రవారం రోజైనా ఇలా కలమందని తీసుకొని మంచిగా కడిగి పసుపు కుంకుమను పట్టించి గంధంతో బొట్లు పెట్టి అగరబత్తులతో మంచిగా పొగను చూపించాలి. డూబ్ స్టిక్ను తీసుకొని పొగను మంచిగా పట్టించాలి. దీపము ధూపము మంచిగా వేయాలి. ఆరతి కర్పూరంతో కూడా ఆరతిని ఇవ్వాలండి. మంచిగా మనము దేవుడికైతే ఎలా పూజ చేస్తామో అలాగే కలమందకి చెయ్యాలి. అమావాస్య రోజు మొత్తము దేవుడి దగ్గరనే పెట్టాలి. మొత్తము ఇలా అంతా పొగను వేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి వస్తుంది కదా, పాడ్యమి వరకు దేవుడి దగ్గరనే ఉంచాలి. దేవుడి దగ్గర నుంచి పాడ్యం టైంలో తీసుకొని గుమ్మానికి వేలాడతీసి కట్టాలండి. ఒక దారం తీసుకొని దారాన్ని ఇలా మొదలు ఉంటుంది కదా, మొదలు చోట మనము దారాన్ని కట్టాలి. చూపిస్తాను చూడండి. దారాన్ని తీసుకొని ఇలా మొత్తము ధూపము ద్వీపము మొత్తము మంచిగా పట్టించిన తర్వాత పొగను వేయాలి. ఇలా ఆరతినివ్వాలి. పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసిన తర్వాత దారానికి కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి మంచిగా పట్టించాలి. ఇలా మంచిగా దారాన్ని కట్టాలి. మొదలు దగ్గర కట్టాలి, పైనకు వేలాడ తీసి కట్టాలండి. గుమ్మం దగ్గర చూపిస్తాను చూడండి. ఇలా వేలు పైకి వచ్చేలా కట్టాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా తల భాగము పైనకు వచ్చేలా చూడాలి. ఇలా వేలాడదీసి కట్టాలి. నైట్ అంతా గుమ్మం పైన అయినా ఇలా వేలాడదీసి కట్టాలి. ఒకవేళ పైన కట్టడానికి వీలు కాకపోతే పక్కనైనా గుమ్మం పక్కనైనా కట్టొచ్చండి. వచ్చే పోయే వారికి కనబడేలా వేలాడ తీసి కట్టాలండి. అప్పుడే నరదిష్టి, నరపీడ, నరఘోష, నర ఏడుపు ఇలాంటివి లేకుండా చాలా వరకు మంచి జరుగుతుందండి. చూసిన వెంటనే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.